బాగుందమ్మా ఫ్రైడ్ రైస్. డాడీ చేసిండు. లేదు మమ్మీ చేసింది. డాడీ చేసిండు కామా. మమ్మీ చేసింది. నువ్వు చెప్పు మా కేసు. స్టవ్ కాడికి పోయి ఫ్రైడ్ రైస్ వచ్చు. ఏమేయాలా ఏమేయాలా ఇది వేయాలా అంటే అట్లా మళ్ళీ టేస్ట్ రాకపోయినా నన్ను అడుగుతారు కదా. అసలు ఎన్ని నాకైతే మండిపోయింది కదా, కోపం కంట్రోల్ చేసుకున్నాను నేను. అసలు కోపం కంట్రోల్ చేసుకున్నా. మళ్ళా కారం వేయాలా మళ్ళా ఏమి. అరే నేను నువ్వు ఇంత ముందు చేసినా మంచిగా వచ్చింది, అది ఎట్లా చేసినావు అడుగుతా నేను. కారం వేసినావా, ఏం వేసినావు, ఏం చేసినావు అని. అవునా ఫస్ట్ నేను నూనె అవన్నీ వేస్తాను కదా, వేసినావా? అవన్నీ నూనెలోనే సాస్ వేస్తావా? అట్నే టేస్ట్ వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడేమంత టేస్ట్ లేదు. ఫోల్డ్ చేయాలి ఆగు, అది స్పూన్ మమ్మీ తీసుకొని ఫోల్డ్ చేసి పడేస్తుంది. అది తినడం అయిపోయింది, ఇక మళ్ళీ తిరుగుదాం. చేసాము ఫస్ట్ మమ్మీ ఫస్టా? కాంపిటీషన్ ఏదైనా రియల్ గానే ఉండాలి. కాదు సరే మమ్మీ స్లో తింటది, నువ్వే తింటావు, నువ్వే విన్ అవుతావు కాంపిటీషన్. ఓకేనా? సరే నా కేసు. ఇప్పుడు వఫల్ కార్యక్రమమా? వఫల్ తింటాను. మంచిగా వచ్చింది ప్యాకింగ్. ఫైండ్ ద డిఫరెన్స్ అంట. ఇందులో ఏం డిఫరెన్స్ మొత్తం 10 ఉన్నాయంట కేసు. మొత్తం 10 ఉన్నాయంట. కెన్ యూ ఫైండ్ 10 డిఫరెన్సెస్ ఇన్ ద ఇమేజ్? కవ్వు కాదు బీరే. కానీ కొమ్ములు లేవు అక్కడ. చూడు కొమ్ములు ఉన్నాయా? లేవు. ఇయర్ వాటి కూడా ఉంటాయి. అన్నిట్లో ఉంటాయి. ఇందులో 10 డిఫరెన్సెస్ ఏంటో ఇక్కడ గ్రీన్ లేదు, ఇది ఒక డిఫరెన్స్. ఇక్కడ ఫిష్ ఇటు ఉంది, ఇక్కడ ఫిష్ అటు ఉంది. 2 0 ఫిష్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ లేదు. 3 డిఫరెన్సెస్. నువ్వు ఒకటి చేయి. నేను ఆల్రెడీ చెప్పేసింది కదా, వేరే చెప్పు. అది నేను చెప్తున్నా, నువ్వు ఇంకోటి ఫైండ్ చేయి. ఓ అక్క ఇంకా వేరే చూడు. బ్రెయిన్ ఉపయోగించు. నెక్స్ట్ ఎన్నిసార్లు చెప్తావమ్మా? వేరే చూడు, ఇంకోటి చూడు. అది ఆల్రెడీ అయిపోయింది కదా. నేను చెప్పేసిన, నువ్వు కొత్తగా చెప్పు. మమ్మీ చెప్పింది చెప్పకుండా నువ్వు నీ అంత నువ్వు ఫైండ్ అవుట్ చేయకొత్తది. అది కూడా మమ్మీ చెప్పినట్టుంది కదా. బాగా చూడు ఫిష్ ని, అటు ఇటు డిఫరెన్స్ చూడు. దాని టైల్ ఎట్లుంది? దాని టైల్ డిఫరెంట్ ఉంది, దీని టైల్ అదొక డిఫరెంట్. 4 అయినాయి. కింద నేల మీద చూడు. ఇక్కడ చూడు, ఇక్కడ ఏమన్నా డిఫరెంట్ ఉందా? ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది లేదు. ఈ వైట్ ఉందా? అక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఏంటది? పింక్ వేఫల్. 2 ఉన్నాయా లోపల? సూపర్. ఒకటి తిన్నాం ముగ్గురము, మళ్ళీ ఒకటి తిన్నాం. ఎంత? 30 రూపీస్ ఇక ఒక్కొక్కటి. 28 ఉంది ఒక దాని మీద. అదే 28 అయింది, 30 అయింది ఇక. 2 రూపాయలు కదా తేడా. బై 1 గెట్ 1 60 అంతేనా? అంతే కదా. అది ఎట్లా? ఒకటి కొనుక్కుంటే 30, అట్లా 2 కొనుక్కుంటే 60 కదా. 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 2
బై వన్ గెట్ వన్ అంటాను కదా. ఒకటి 30 రూపీస్ అంటాను. 30 పడుతుంది కదా. బాగుందా? ఇంకోటి బాగుంది. అడుగుతుంది ఓపెన్ చేసి అనండి. ఇంత ఓవరాక్షన్ బా గురువు వచ్చిందా? కథం చేసి ఇంకేమంత డాడీ? నువ్వు కూడా తిను మా కేసు. ఏ అట్లొద్దు, తినేసాడు మొత్తం. నేను వేరే తింటా. నీకు రెండు నాకు రెండు ఒకటి ఉంటుంది. కేశమ్మ బాగుంది. హలో ఫ్రెండ్స్, ఇదైతే మా పాప వాళ్ళ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అనమాట రేపు. సో మేము ఉండట్లేదు కదా, అడ్వాన్స్గా బర్త్డే గిఫ్ట్ ఇద్దామని చెప్పి వాళ్ళ డాడీ తీసుకొని వచ్చేసినాడు. ఇంకేషు హ్యాపీనా? మీ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడమా హ్యాపీనా? ఇది నీకు కావాలనా? నీ బర్త్డేకి కొనుక్కుందాంలే. ఇప్పుడు మీ ఫ్రెండ్ బర్త్డేకి మనం ఇవ్వాలి కదా, అట్లా ఫీల్ అయితే ఇట్లా చిన్ని తల్లిలు. నీకు ఆ నోట్స్ కొనిచ్చినాడుగా, నోట్స్ హ్యాపీనా? ఇచ్చేద్దామా మీ ఫ్రెండ్ ధైర్యకి? ఫ్రెండ్స్కి గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు. మన కాలంలో ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళకేమో గిఫ్ట్లు అన్నీ ఉన్నాయి. నవంబర్లో ఇంకా 2 months ఉంది. ఓకే బాయ్ ఫ్రెండ్స్. వంశీ హాయ్ కరో. ఇట్లా పోతా